ఎర్లీ మార్నింగ్ 3:00 అప్పుడు మన బాడీలో సర్కేడియన్ రిథమ్ అని ఒకటి ఉంటుందండి. ఆల్రెడీ హార్ట్ వీక్ ఉన్నప్పుడు నైట్ ముందు వచ్చి సో డాక్టర్ మనకి జనరల్లీ ఎర్లీ మార్నింగ్ 3:00 అప్పుడు ఇలాగా హార్ట్ అటాక్స్ వచ్చాయి అంటూ ఉంటారు. చాలామంది చనిపోయారు అంటూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ టైంలో. సో ఆ టైంలో అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల ఏమైనా ఈ హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుందంటారా? లేకపోతే ఇలాగ ఎర్లీ మార్నింగ్ వచ్చే హార్ట్ అటాక్‌కి ముందు రోజు బిఫోర్ నైటే మనకేమన్నా సింప్టమ్స్ రావడం గానీ, ఇలాంటివి ఏమన్నా జరుగుతాయంటారా? ఒకసారి తెలుపగలరా? ఇప్పుడు మన బాడీలో సర్కేడియన్ రిథమ్ అని ఒకటి ఉంటుందండి. సర్కేడియన్ రిథమ్ అంటే కొన్ని హార్మోన్స్ వచ్చి ఆ డేలో కొన్ని టైంలో మ్యాక్సిమం ఉంటది. కొన్ని టైంలో తక్కువగా ఉంటది. ఇప్పుడు కార్టిసాల్ అనే ఒక హార్మోన్ ఉందండి. కార్టిసాల్ ఇస్ ఎ స్ట్రెస్ హార్మోన్. ఇప్పుడు అది ఎప్పుడు మార్నింగ్ మనం లెగిసినాక పెరుగుతుందండి. ఎర్లీ మార్నింగ్స్ అరౌండ్ 6, 7 మనం నిద్ర నుంచి లెగిసినాక పెరుగుతుంది. అదే మిడిల్ ఆఫ్ ద నైట్ 1-2 AM ఇన్ ద నైట్ వచ్చి లోయెస్ట్ లెవెల్ ఉంటుంది. దిస్ కార్టిసాల్ ఇస్ బేసికలీ ఏ స్ట్రెస్ హార్మోన్. సో ఇప్పుడు ఆల్రెడీ ఒకరికి ఏమన్నా అండర్లయింగ్ హార్ట్ ప్రాబ్లమ్ ఉంది, బ్లాకేజ్ ఉంది అనుకోండి, వాళ్ళకు ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అనేవి జరగచ్చు ఎర్లీ మార్నింగ్. ఇది ఇంకొకటి నిద్రలో వాళ్ళకు ఎనీ డ్రీమ్స్, ఈ రెమ్ స్లీప్ అంటారు, ఆర్ఈఎం స్లీప్ అప్పుడు డ్రీమ్స్ వస్తాయి, చాలా వివిడ్ డ్రీమ్స్ వస్తాయి. ఆ డ్రీమ్స్ కూడా మనకు ఇట్ డిపెండ్స్ ఆన్ స్టేట్ ఆఫ్ మైండ్. మనం యాంగ్షియస్గా వెళ్ళి పడుకుంటున్నాము, ఏమైనా కంగారుగా అంటే ఆ డ్రీమ్స్ పీడకలల్లాగా వస్తే హార్ట్ రేట్ పెరగచ్చు, బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ రావచ్చు. అలాంటి టైంలో సైలెంట్ అటాక్స్ లాగా రావచ్చు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఎర్లీ మార్నింగ్ ఇది. అండ్ ఇంకొకటి, మనకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉండి మెడిసిన్స్ అన్నీ తీసుకుంటూ ఉంటే, ఆల్రెడీ హార్ట్ వీక్ ఉన్నప్పుడు ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రెయిన్ వల్ల హార్ట్ ఈవెంట్ రావచ్చు. సో నైట్ ముందు వచ్చి సిమ్టమ్స్ ఉంటుందా అంటే, వాళ్ళకు స్పెసిఫిక్గా ఏమి ఉండకపోవచ్చు. వాళ్ళకు ఇట్లా జరగబోతుందని వాళ్ళకి తెలవకపోవచ్చు. బట్ ఇన్ జనరల్ వాళ్ళకేమన్నా ఫ్యామిలీలో కానీ బయట ఏమన్నా సరిగా లేదు అని మైండ్లో ఏమన్నా ఉందా అనేది మనకు తెలవదు. వాళ్ళు చెప్పచ్చు, వాళ్ళకి మైండ్లో సంథింగ్ ఈజ్ బాదరింగ్ దెమ్, ఆర్ ఎక్కువగా స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు, యాంగ్జైటీగా ఉండొచ్చు. అలా అన్నీ ఉంటే ఇది జరిగే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ. సో డాక్టర్ గారు, మనకి ఈ సడన్ కార్డియక్ అరెస్ట్ ద్వారా వచ్చే హార్ట్ అటాక్స్ గురించి అండ్ అలాగే బ్లాక్స్, అలాగే వాటికి వేసే స్టంట్స్ గురించి, వీటన్నింటికి చాలామంది వరకు కూడా ఎన్నో ప్రశ్నలతో మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఈరోజు మీ ద్వారా మనం ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే అందించాము. చాలా ప్రశ్నలకి మనం సమాధానాలు అయితే ఇచ్చాము. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకోవాలి, వాళ్ళ ఇవి రాకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, వీటన్నిటికీ సంబంధించి, అలాగే ఉమెన్లో మెనోపాజ్కి సంబంధించిన విషయాల గురించి, అలాగే వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఈ హార్ట్ అటాక్ బారిన పడకుండా ఉండొచ్చు అనే దాని గురించి చాలా అమూల్యమైన విషయాల్ని మన అందరితో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి.